దేవి తుని సంఘటనలో పెద్ద ముసలాయన సూసైడ్ చేసుకున్నారు కదా, ఇంకా జస్టిస్ జరిగిపోయినట్టేనా? దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. చాలామంది పాక్సో అనేది కేవలం ఆడపిల్లల కోసం అనుకుంటున్నారు. ఇది కేవలం ఆడపిల్లల కోసం కాదు. సెక్షువల్ అఫెన్స్ అనేది చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వచ్చింది. అంటే చిల్డ్రన్ అంటే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ కూడా వస్తారు. సో అండర్ 18లో ఉన్న బాయ్స్ గర్ల్స్ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే మీరు అడిగినట్టుగా న్యాయం జరిగిందా అంటే, జస్టిస్ డిలే అయితే అది ఎంత నష్టమో, జస్టిస్ అనేది ఇన్స్టెంట్ జస్టిస్ జరగడం కూడా అంతకంటే ప్రమాదమైన విషయం. ఏమంటే ఇలాంటి కేసెస్లో మనం పూర్తి విచారణ జరిగి శిక్ష పడితే అప్పుడు అందరికీ భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో మిగతా సిస్టమ్స్ యొక్క ఫెయిల్యూర్ కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆ పాప చేత సంతకం తీసుకొని కన్సెంట్ తీసుకున్నాం అని చెప్పి అక్కడ స్కూల్ వ్యక్తులు చెప్తున్నారు. అసలు ఆ పాప కన్సెంట్ ఎంత, ఇప్పుడు ఆ పాప చేత ఒక లెటర్ రాసుకొని దాని మీద సంతకం తీసుకోవాలన్నంత తెలివితేటలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలని వాళ్ళకి ఎందుకు అనిపించలేదు? దట్టు ఇది ఒక్కసారి కాదు కదా, 5 సార్లు ఆల్రెడీ జరిగిందన్నారు. అంటే ఇలాగ వీళ్ళకే చేస్తున్నారా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇలా చేస్తున్నారా, లేకపోతే ఈ స్కూల్లోని ఇలాగ మిగతా బయట వ్యక్తులతో అంటే సంబంధం లేని వ్యక్తులతో కాంటాక్ట్స్ జరుగుతూ వాళ్ళతో ఆడపిల్లలు పంపిస్తున్నారా, లేకపోతే ఈ తీసుకెళ్ళిన వ్యక్తి ఇతనే బయటకు తీసుకెళ్తున్నాడా, లేకపోతే ఈయన వేరే వ్యక్తులకు తీసుకెళ్తున్నారా? ఎందుకంటే ఈయనకి పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఈ చిన్నపిల్లలు వేరే వ్యక్తుల దగ్గర తీసుకెళ్తున్నారా, ఈయన మధ్యలో మీడియేటర్గా ఉన్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఈ కేసు చుట్టూ కూడా. అంటే ప్రతి కేసు చుట్టూ కూడా ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది, అలాగే ఈ నేరాన్ని ఒక పర్స్పెక్టివ్లోనే చూడకూడదు. ఈ నేరానికి చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి అన్నది కూడా మనం చూసుకోవాలి. దాని మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాపర్గా విచారణ జరగాలి. అంతే తప్ప ఆయన చనిపోయాడు కాబట్టి జస్టిస్ జరిగిపోయింది అంటే మిగతా పిల్లలకి జరగదు అని చెప్పలేము. ఎందుకంటే ఇన్సిడెంట్ ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి మనందరికీ తెలిసింది. లేకపోతే ఎంతమందికి జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ స్కూల్లో మిగతా పిల్లలకు కూడా ఇలా జరుగుతుందేమో ఎవరికి. ఇన్స్టెంట్ జస్టిస్ మీద దృష్టి పెట్టకుండా ఇలాగ దాని చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుందాం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయేషా మీరా కేసు విషయంలో కూడా సత్యం బాబు అనే అబ్బాయి బయటకు వచ్చి నేనే చేశాను ఇదంతా అని కూడా చెప్పడం మనందరం చూసాం. కానీ ఏం జరిగింది? 20 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి నిందితుడు కాదు అని చెప్పింది. ఆ పేరెంట్స్ కూడా అదే విషయం చెప్పారు. ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్లో అబ్బాయిని ఆ రోజు చంపేసి ఉంటే 20 ఏళ్ళ తర్వాత ఈ అబ్బాయి నిర్దోషిగా బయటకు వచ్చేవాడు కాదు కదా. సో అందుకనే ఇలాంటి అమాయకుల్ని కాపాడాలంటే కూడా చట్ట పరిధిలో శిక్షలు జరగాలి తప్ప ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఎప్పటికీ సొల్యూషన్ కాకూడదు. ఇది చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ.